ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మహిళల పక్షపాతి అని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. మద్దిపాడులోని శ్రీ నటరాజ కళాక్షేత్రంలో జరిగిన స్త్రీ శక్తి భారీ విజయోత్సవ సభలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రసంగించారు. ప్రస్తుతం మహిళలకు 33% రిజర్వేషన్ అమలవుతుందని, చంద్రబాబు మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యం చూస్తుంటే భవిష్యత్తులో అది 53% చేరుకోవటం ఖాయమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యం గురించి ఎమ్మెల్యే విజయ్ కుమార్ వివరించారు. తన నియోజకవర్గ పరిధిలో మహిళలు రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే తాను ముందుండి ప్రోత్సహిస్తానంటూ ఎమ్మెల్యే విజయ్ కుమార్ హామీ ఇచ్చారు. అందుకు కారణం గత ఎన్నికల్లో తనకు భారీ మెజార్టీ రావటం వెనుక మహిళా ఓటర్లు ముందుకు వచ్చి ఓట్లు వేయటమైనట్టు తెలిపారు. అంగన్వాడీ డ్వాక్రా మహిళా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు అచంట సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడం వెనుక మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు. గత ప్రభుత్వ అరాచక పాలన వల్ల మహిళలు ఇళ్లలో నుండి బయటికి రాలేని పరిస్థితి నెలకొందన్నారు. చంద్రబాబును జైల్లో పెడితే మహిళలు పోలీసుల ఆంక్షలను ఎదిరించి మరీ రోడ్లపైకి వచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ సభలో మద్దిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నం రాజేశ్వరి, మద్దిపాడు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు దుర్గా భవాని, నాయకురాలు ప్రత్యూష, ఆరికట్ట సుమతి, నారినే మాధవి, ఏడుగుళ్లపాడు సర్పంచ్ శిల్పా సౌందర్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తొలిసారిగా బాధ్యతలు స్వీకరించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహిళల సమక్షంలో ఏర్పాటు చేసిన కేకును ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కట్ చేశారు. గ్రామ పంచాయతీలోనే ఉన్నాయి, దయచేసి ఇవ్వండి, డిస్పాచ్ చేయండి అమ్మా. శివమ్మ గారు అంగన్వాడీ సంఘ రాష్ట్ర మహిళా అధ్యక్షులు ఆచండ సునీత గారిని, మిగతా మహిళా మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజేశ్వరి గారు అందరూ కలిసి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. అందరూ మహిళలందరూ కలిసి వేయండి అమ్మా. దగ్గర ఉంచండి, చూడండి, దూరంగా ఉంచండి. జాగ్రత్త జాగ్రత్త ప్లీజ్. లాలే బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, లాలే బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, లాలే బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం. మహిళలకి ఫ్రీ బస్ ఇస్తే ఏమి జరుగుతుంది అని, ఎందుకంటే దాంట్లో కూడా ప్రతిదానికి ఒక అటు సైడ్ అనేది ఒకటి ఉంటుంది. రేపేమన్నా మేము పని చేయకపోతే ఈ మహిళలందరూ కలిసి ఫ్రీ బస్ అని మా ఇంటికి వచ్చి ఈ పని చేయలేదు ఆ పని అంటే మా వాళ్ళు ఏంటిది, ఇదేదో చాలా పదవ ఏంటిది ఇబ్బందికరమైన విషయం జరగవచ్చని నేను అనుకుంటున్నా. దేవుడి దయ వల్ల ఈ సూపర్ సిక్స్లు, ఫ్రీ బస్సులు ఇవన్నీ బాగానే ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం బ్రహ్మాండం జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు రానియరు. మేము మా కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా రానియరని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒకటి, ఇటు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మహిళల్ని ప్రోత్సహిస్తూ ఉంది. మన కాన్స్టిట్యున్సీలో కూడా నేను కూడా ప్రత్యేకంగా మహిళల్ని ప్రోత్సహిస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైనా మహిళా లీడర్లు ముందుకు వచ్చి మేము పాలిటిక్స్లో వస్తానంటే అందరికన్నా ముందర నేను ఎంకరేజ్ చేస్తాను. దాంట్లో ఇబ్బంది ఏం లేదు, గ్యారంటీగా నేను చేస్తానని చెప్తాను. ఎందుకంటే మొగోళ్ళ కన్నా మహిళలే బెటరు. మొగోళ్ళు అంటే ఎప్పుడు కాకపోతే ఏదేదో తిరుగుతూ ఉంటారు, మహిళలు అయితే తిట్టరు. నాకు కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఎంతమంది కావాలంటే అంతమంది నేను ప్రోత్సహిస్తాను. దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. ఇంకొకటి కూడా మహిళలు ఏ గ్రామం నుంచి అయినా వచ్చినా కానీ మాకు ఈ రోడ్డు ఆ రోడ్డు కావాలంటే, ఎందుకంటే నాకుండా
నమ్మకం ఏంటిదంటే మహిళలు చెప్తే కరెక్ట్గా చెప్తారు, 10 మంది ఆలోచించుకొని అందరి గురించి ఆలోచించి చెప్తారనే నమ్మకం నాకు కూడా ఉంది. ఏదైనా రోడ్లో లేకపోతే ట్యాపులు మహిళలు వచ్చి మాకు చెప్తే మీరు చెప్పిందే అందరికన్నా ముందులో చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఒక 2 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇళ్ల స్థలాలు జన్నించారు. అంటే ప్రతి ఒక్కటి మహిళలను ఉద్దేశించి ప్రోత్సహిస్తున్న విషయం మీరు గమనించాలా. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రాబోయే అండ్ లోకేష్ గారు. సో ఈరోజు నేను ఒక విధంగా చాలా హ్యాపీగా ఉన్నాయి. ఎందుకంటే నా ఎలక్షన్లో కూడా నాకు 30,000 ఓట్లు వచ్చాయంటే మహిళలు కొద్దిగా ఎక్కువ కొట్టాలనే విషయం నాకు అర్థమైపోతాను. నేను కూడా 2 సార్లు ఓడిపోయాను కాబట్టి ఎలాగైనా భయం ఉంటుంది. ఏంద్రా ఈ గోళ మళ్ళీ 3వ సార్లు ఏమవుతుందో అని నేను భయంగా తిరుగుతూ ఉంటే పోయిన ఎలక్షన్లో మొగోళ్ళకన్నా 6 రోజులు బయటకు వచ్చి తిరుగుతూ ఉంటే నాకు అర్థమైపోయింది కొద్దిగా ఏదో వ్యవహారం బాగానే ఉంది, ఈసారి గెలిచేటట్టే ఉంది. ఎందుకంటే మహిళలు ముందుకు వచ్చిందంటే అయిపోయినట్టే లెక్క నా ఉద్దేశంలో. సో ఎప్పుడైనా కానీ మహిళలు ముందుంటే ఆ పార్టీ గెలిచినట్టే. సో అది కూడా చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఏదేదో తెలుసు, మహిళల గురించి ఇంకా బ్రహ్మాండంగా. సోదరిమణి మహిళా అధ్యక్షురాలకి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మీ అందరి మనందరి అభిమాన నాయకులు గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, వేదికను అలంకరించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చీమకుర్తి కాన్స్టిట్యున్సీ అంటే ఒక పుట్టినిల్లు లాగా కాన్స్టిట్యున్సీ ఏదైతే ఎలక్షన్ ముందు రావడం జరిగింది. అలాగే మళ్ళీ ఈ రోజు ఈ సూపర్ 6 కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఏదైతే మండల పార్టీ అధ్యక్షుల వారికి, అలాగే సోదరిమణి సుమతి రాత్రి నుంచి కూడా తప్పకుండా మా కాన్స్టిట్యున్సీకి రావాలి, మళ్ళీ మీరు ఎలక్షన్ ముందు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు రావాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం, చాలా పెద్ద ఎత్తున నియోజకవర్గ నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసినటువంటి సోదరిమణులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఏదైతే గత ప్రభుత్వంలో ఇక్కడికి వచ్చినటువంటి సోదరిమణులు, మహిళా సోదరిమణులు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. 5 సంవత్సరాలు అరాచక పరిపాలనలో కనీసం మహిళలు బయటికి రావడానికి కానీ, బయటికి వచ్చి స్వేచ్ఛగా తిరగడానికి కానీ, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేకుండా ఏ విధంగా గత 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాము అనేది మీ అందరికీ మనందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నప్పుడు, పోరాటాలు చేస్తున్నప్పుడు ఇంట్లోంచి బయటకు వస్తే హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళు, ఏదన్నా ప్రోగ్రాంకి వెళ్తే పోలీసులతో లాఠీ చార్జ్ చేపించి స్టేషన్కి తీసుకెళ్లేవాళ్ళు. అలాగే ముందు రోజు ప్రోగ్రామ్ అంటే ఈ రోజు హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టేవాళ్ళు. ఏదైతే అరెస్టులతో అరాచకాలతో గత ప్రభుత్వం జరిగినటువంటి పరిస్థితి, ఏ విధంగా అక్రమంగా మన అందరి అభిమాన నాయకులు, గౌరవనీయులు, పెద్దలు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా 54 రోజులు జైల్లో పెట్టాడో ఈ గత ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఆ రోజు ముఖ్యంగా ఉద్యమం అంటేనే చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నప్పుడు ముఖ్యంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎక్కువగా మహిళా తల్లులే రోడ్డు మీదకి వచ్చి మా నాయకుడిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. కాబట్టి మేమందరం కూడా నిరసన తెలియజేస్తాము. లోపల ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారో, మేము కూడా ఆయన తిన్నారో తెలియలేదో, మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉంటామని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజు మహిళలందరూ కూడా వచ్చి రోడ్డు మీద నిరసన తెలిసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఏ విధంగా కూటమి ప్రభుత్వం మంచి గొప్ప విజయాన్ని సాధించింది అనేది మనందరం కూడా చూసాం. ముఖ్యంగా మహిళా తల్లుల యొక్క పాత్ర కూటమి ప్రభుత్వ విజయంలో ఏదైతే మీ అందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని ఏ విధంగా సూపర్ 6 కానీ, భవిష్యత్తు గ్యారంటీ కానీ, శంకారావం కానీ,
ఏ కార్యక్రమాలు తీసుకున్నా ప్రతి గడపకు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి తప్పకుండా మా ఎమ్మెల్యే గారు గెలవాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చూడాలని చెప్పి మీ అందరూ చేసినటువంటి కృషి ఈ రోజుకి కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.